యాదాద్రి భువనగిరి జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మరణార్థం యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం నుండి అమరవీరుల స్తూపం వరకు ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని బలి తీసుకున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని అన్నారు. ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పించాలని హితవు పలికారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా శాంతిగా నివసిస్తున్నప్పుడు దేశంలో అలజడి సృష్టించాలని కుట్రపూరితంగా ప్రవహిస్తున్న ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దల సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారతదేశ ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా అభివృద్ధి చెందుకుంటూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు జమ్మూ కాశ్మీర్ పల్లెల్లో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఒక మంచి పర్యాటక కేంద్రంగా మినీ స్విట్జర్లాండ్గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఈ దాడి చేయడం దారుణం. పాకిస్తానీలకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఆగడాలు ఇంకా కూడా ఆగడం లేదు. గతంలో పాకిస్తాన్లకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఒక్క దెబ్బకు 2 రాష్ట్రాలుగా విభజించినటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఆ రోజునటువంటి 1967, 1971లో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ 2 ముక్కలు చేసిన చరిత్ర భారతదేశ ప్రజలది. ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఆ ఉగ్రవాదం మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా, పాకిస్తాన్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా ఇలా అన్ని పార్టీలు కలిసి భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు పౌరులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. మీరే నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ను అవసరమైతే ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు. దీనికి మోడీ గారు సాహసం చేసి ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఈ ప్రధాని మోడీ గారు తీసుకోవాలి. ఇలా ఉగ్రవాదులను మట్టబెట్టాలి. ఇలా పాకిస్తాన్ భారతదేశ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇలా చనిపోయినటువంటి పర్యాటకులకు సంఘి వాళ్లకు వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఇలా ర్యాలీ చేయడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా అన్ని విధాల ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి. వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం కల్పించి ఏదైతే క్షత్రఘాతులుండో, ఏదైతే ఇంకా వాళ్ళు కొంతమంది చనిపోయారు, కొన్ని కుటుంబాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని అందరం కూడా మా ఆలేరు కాన్స్టిట్యున్సీ తరఫున, అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా తరఫున ప్రజలందరూ కూడా ఏకకంఠంతో దాన్ని ఖండించడం జరిగింది. ఈ భారతదేశానికి నిజంగా కూడా పాకిస్తాన్ ఒక శనిలాగా దాపురించి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పుడు మనకు ప్రశాంతంగా ఉండాలనుకున్నా కాశ్మీర్ను సస్యశ్యామలంగా ఉండనీయకుండా, దాన్ని శాంతియుతంగా ఉండనీయకుండా వాళ్ళు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఎంతోమంది పౌరులను పొట్టనబెట్టుకోవడం జరిగింది. దాన్ని తీవ్రంగా మనం అందరం ఖండించాలి. భారతదేశ పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా దానికి ఖండించాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ తీవ్రవాదులను మట్టుబెట్టాలని భారత ప్రభుత్వాన్ని కూడా మేమందరం కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నాం. భారత ప్రభుత్వానికి వాళ్ళు పాకిస్తాన్ మీద ఎటువంటి చర్య తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా, మా ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు చెప్పడం జరిగింది, భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా దానికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.